హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. అండ్ ఈరోజు మనం ఈ సెషన్లోని యూపీఎస్సి కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్ ఈ యొక్క రిక్రూట్మెంట్ ఒకటే కాకుండా యూపీఎస్సి డిఫెన్స్ అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ అంటే సిడిఎస్ కూడా కండక్ట్ చేస్తుంది. సో ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, ఏజ్ ఎలిజిబిలిటీ ఏంటి, ఎడ్యుకేషన్ క్రైటీరియా, ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఏంటి, ఓకే, సో దాని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సో ఆ ఎగ్జామ్ గురించి అంతా మనం ఈ సెషన్లో డిస్కస్ చేసేసుకున్నాము. ఓకే, సో ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ ఛానల్లో మీకు గవర్నమెంట్ జాబ్స్ అంటే మీకు అన్ని సెక్టార్స్లో, అన్ని ఫీల్డ్స్లో అంటే మీకు డిఫెన్స్, ఎస్ఎస్సి, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించిన అన్ని అండ్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సిస్, రైల్వేస్, డిఫెన్స్ అండ్ స్టేట్ కోస్ట్ గ్రూప్స్, సో దీనికి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ మీకు ఈ ఛానల్లో దొరుకుతుంది. ఓకే, అప్డేటెడ్గా నేను నోటిఫికేషన్స్ అన్ని మీకు వీడియో చేసి ఇస్తూ ఉంటాను. అండ్ ఆల్సో ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, సో వీటన్నిటి మీద కూడా మీకు క్లాసెస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. జనరల్ స్టడీస్ అంటే జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, సో ఇలా అన్నిటి మీద మీరు క్లాసెస్ ఈ ఛానల్లో చూడొచ్చు. ఓకే, సో నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకే ఎక్కువ లాస్ ఉంటుంది నాకన్నా. ఓకే, సో ఈ జాబ్ అప్డేట్స్, ఎగ్జామ్ అప్డేట్స్ అన్నీ ఇస్తుంటా కాబట్టి మీరు ఎప్పటికప్పుడు అది చూడాలి. సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్పుడు చూస్తే మీకు అప్డేట్ అనేది తెలుస్తుంది. సో అప్లై చేసుకోవడానికి మీకు వీలుగా ఉంటుంది. సో అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోకుండా అయితే ఉండద్దు, యూ విల్ లూస్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనము ఇంకా వీడియోలోకి వచ్చేద్దాము. సో మన కంటెంట్ ఏంటి, ఈరోజు టాపిక్ ఏంటి అంటే సిడిఎస్ ఎగ్జామ్ కాబట్టి. సో సిడిఎస్ ఎగ్జామ్ మనకి యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. సో ఇది ఇందులో మీకు ఒక బెనిఫిట్ ఏంటి అని అంటే ప్లస్ పాయింట్ అని కూడా అనొచ్చు. ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి 2 times ఉంటుంది ఈ ఎగ్జామ్ అనేది, ఇయర్లీ ట్వైస్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటారు. ఓకే, సో ఒక ఎగ్జామ్ మీరు ఏమైనా తక్కువ మార్క్స్ వచ్చినా అంటే కట్ ఆఫ్కి దగ్గరలో ఉండి మీరు క్రాక్ చేయలేకపోయినా మీ మిస్టేక్స్ ఏంటి అని మీరు తెలుసుకుని నెక్స్ట్ ఇయర్లీ ట్వైస్ కాబట్టి మీరు నెక్స్ట్ అటెంప్ట్లో మీరు అవన్నీ మీరు ఓవర్కమ్ చేసుకుని, రెక్టిఫై చేసుకుని మీరు కనుక ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే మీకు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ట్వైస్ ఉంటుంది ఇది ఎగ్జామ్ అనేది ఇయర్లీ. సో ఇది ఒక పెద్ద బెనిఫిట్ అనే చెప్పాలి మన ఆస్పిరెంట్స్ అందరికీ కూడా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే గర్ల్స్కి, ఇది గర్ల్స్ నోట్ చేసుకోవాల్సింది. నార్మల్గా సిడిఎస్ అంటే కంబైన్ డిఫెన్స్ సర్వీసెస్ అనమాట. సో కంబైన్ అని ఎందుకు యూజ్ చేసామంటే ఈ ఎగ్జామ్ ద్వారా మనము ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళొచ్చు, నేవల్లోకి వెళ్ళొచ్చు అండ్ ఆల్సో మిలిటరీలోకి కూడా వెళ్ళొచ్చు. సో అందుకని దీన్ని కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ అని ఈ ఎగ్జామ్కి పేరు పెట్టారు. బట్ గర్ల్స్కి ఆ గర్ల్స్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే గర్ల్స్ ఓన్లీ మిలిటరీలో వెళ్ళగలరు అండ్ ఆల్సో ఆఫీసర్స్ ట్రైనింగ్ సర్వీసెస్ అంటే ఓటీ అని కూడా అంటున్నాము. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ మీరు మూవీస్లో చూస్తూ ఉంటారు. లైక్ అంటే ఇలా ఎగ్జామ్ పాస్ అయ్యి క్వాలిఫై అయ్యి వెళ్ళిన వాళ్ళకి ట్రైనింగ్ అకాడమీ ఉంటుందన్నమాట. మీరు ఎక్కడైనా చూసుకున్నా మీరు ఒక గవర్నమెంట్ సెక్టార్లో ఇన్ అవుతున్నారు ఎగ్జామ్ క్లియర్ చేసి అంటే మీకు ఒక సర్టైన్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఏ ఎగ్జామ్ చూసుకున్నా, ఏ పోస్ట్ చూసుకున్నా సరే ఒక ట్రైనింగ్ ఉంటుంది. సో అలాగా అక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి మీరు ఈ ఎగ్జామ్ ద్వారా కూడా అక్కడ కూడా మీకు పోస్టింగ్స్ అనేది వస్తుంటుంది అనమాట. అంటే వచ్చిన ఆఫీసర్స్కి, యంగ్ ఆఫీసర్స్కి మీరు ట్రైనింగ్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, మిలిటరీలోకి అండ్ ఆల్సో అదర్ సర్వీసెస్లోకి. సో దాన్ని ఓటీ అని అంటాము. సో ఇక్కడ మీకు గర్ల్స్కి ఇక్కడ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఎయిర్ ఫోర్స్లో, నేవల్లోకి జెంట్స్ వెళ్ళినట్టు, బాయ్స్ వెళ్ళినట్టు ఫీమేల్స్ అయితే వెళ్ళలేరు. ఓకే, సో ఫీమేల్స్కి కొంత రిస్ట్రిక్షన్ ఉంది. సో పర్టికులర్ ఫీల్డ్లోనే మీరు ఎంటర్ అవ్వగలరు ఈ ఎగ్జామినేషన్ ద్వారా. ఓకే, సో ఇదే అనమాట. మీరు మిలిటరీలోకి, నేవల్లోకి, ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళలేరు. మీరు ఓటీ అంటే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలోకి మీరు ఇన్ అవ్వగలరు, ఎవరు గర్ల్స్ పర్టికులర్లీ.
సో ఇక్కడ ఆ ఓటీఏలో జెంట్స్ కూడా ఇన్ అవుతారు, ఓన్లీ ఫర్ గర్ల్స్ అని లేదు, గర్ల్స్ అండ్ ఆల్సో బాయ్స్ అంటే మేల్స్కి ఫీమేల్స్కి ఇద్దరు ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ గర్ల్స్కి ఇక్కడ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, వేరే దగ్గర వాళ్ళు పోస్టింగ్స్ కానీ వాళ్ళ యొక్క ఏమీ ఉండదు, సెలక్షన్ ఏమీ ఉండదు. సో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఓటీఏ మీకు అంటే సిడిఎస్ ద్వారా మీరు ఇన్ అవ్వగలరు. అండ్ ఆల్సో నేవల్ అకాడమీ, మిలిటరీ అండ్ ఆల్సో ఎయిర్ ఫోర్స్. సో వీటన్నిటిలోని మీరు ఎగ్జామ్ క్వాలిఫై చేసి వీటన్నిటిలోకి మీరు ఇన్ అవ్వగలరు బాయ్స్. ఓకే, గర్ల్స్ ఓన్లీ ఫర్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో మాత్రమే ఇన్ అవ్వగలరు. సో నెక్స్ట్ ఇంకొస్తే దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఇది ఆఫ్లైన్ ఉంటుంది అనమాట. సో ఆ ఎగ్జామ్లో ఏముంటుంది అన్నది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం, లైన్ వైజ్గా వద్దాము ఏంటి అనేది. సో ఫస్ట్ ఒక రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది మీకు. సో ఆ రిటర్న్ ఎగ్జామ్ మీరు కట్ ఆఫ్కి రీచ్ అయితే ఆ తర్వాత ఒక ఎస్ఎస్బి అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో అది మీకు ఇంటర్వ్యూ టైప్లో కూడా చెప్పుకోవచ్చు. సో ఈ రెండింటి మీద మీరు కంబైన్డ్గా మీకు ఒక స్కోర్ అనేది తీస్తారు. సో ఆ స్కోర్ మీరు కట్ ఆఫ్కి రీచ్ అవ్వడం మాత్రమే కాదు, అక్కడ మీరు మెరిట్ లిస్ట్లో మీ నేమ్ కూడా ఉండాలి. చాలామంది కట్ ఆఫ్ క్లియర్ అయింది అని హ్యాపీ ఫీల్ అవుతుంటారు, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి మెరిట్ లిస్ట్లో వాళ్ళ నేమ్ ఉండదు. సో అక్కడ వాళ్ళు చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. సో రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ ఎస్ఎస్బి రెండు కలిపి మీకు స్కోర్ అనేది తీస్తారు. సో అక్కడ అది అనేది మీరు మెరిట్ లిస్ట్లో ఉండాలి, కట్ ఆఫ్ రీచ్ అయితే కాదు, మెరిట్ లిస్ట్లో కూడా మీ నేమ్ అనేది ఉండాలి. సో మీరు మెరిట్లో ఉండడానికి ట్రై చేయాలి, కానీ కట్ ఆఫ్ మీ యొక్క ఏం కాదు. సో ఇన్ అవ్వాలనుకుంటే మీరు మెరిట్ లిస్ట్ని దృష్టిలో పెట్టుకుని మెరిట్ ఎంత ఉంటుంది అని చూసుకుని దాన్ని బట్టి మీరు మెరిట్ లిస్ట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి, లైక్ ఎగ్జామ్ యొక్క టఫ్నెస్ బట్టి ఎంత ఉంటుంది కట్ ఆఫ్, మెరిట్ ఎంత ఉంటుంది అని ఒక అంచనా వేసుకోవచ్చు మీరే. ఓకే, అది ఇయర్ వైజ్ మారుతూ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ని బట్టి. సో ఇది అనేది ఆఫ్లైన్ జరుగుతుంది మీకు రిటర్న్ ఎగ్జామ్. అండ్ ఇది ఎస్ఎస్బి. అండ్ నెక్స్ట్ ఆబ్వియస్గా మీకు రిటర్న్ ఎగ్జామ్ ఇంకా ఎస్ఎస్బి క్లియర్ అయిన తర్వాత ఇంకా మెడికల్స్ ఉంటుంది. సో మెడికల్స్ కూడా క్లియర్ అయ్యాక మీకు పోస్టింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఈ ఎగ్జామ్ ప్యాటర్న్. మనకి సిడిఎస్లో మీరు ఇన్ అవ్వాలి అంటే డిఫెన్స్లోని. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఏమై ఉండాలి అంటే, సిఐఐటి అంటే నేవల్లోకి మీరు ఇన్ అవ్వాలి అని అనుకుంటే మీరు ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అంటే మీకు పర్టికులర్గా మీరు ఆ ఫీల్డ్లో మేము వెళ్ళాలి అని అనుకుంటే దానికి తగ్గట్టుగా మీకు ఎలిజిబిలిటీ ఉండాలి, అంటే ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఉండాలి. సో ఐఎన్ఏకి మీరు ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అండ్ ఆల్సో ఐఎంఏ అంటే మిలిటరీ. అండ్ ఆల్సో ఓటీ అంటే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి ఎనీ డిగ్రీ, అంటే మీరు ఆర్ట్స్లో ఉండొచ్చు, ఇంజనీరింగ్ ఉండొచ్చు, ఏదైనా సరే ఎక్కడైనా సరే మీరు డిగ్రీ చేసి ఉండొచ్చు, ఏ ఫీల్డ్లో అయినా చేసి ఉండొచ్చు. బట్ ఎనీ డిగ్రీ యూ హ్యావ్ టు హోల్డ్ ఎనీ డిగ్రీ. అంటే ఎందులో ఇన్ అవ్వడానికి మిలిటరీలోని, అండ్ ఆల్సో ట్రైనింగ్ అంటే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఇన్ అవ్వడానికి ఎనీ డిగ్రీ మీకు ఉంటుంది. అండ్ ఆల్సో ఏఎఫ్ఈ అంటే ఎయిర్ ఫోర్స్. సో ఎయిర్ ఫోర్స్లో మీరు ఇన్ అవ్వడానికి మీకు డిగ్రీ ఉండాలి, ఇట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మీకు డిగ్రీ ఉండాలి. అండ్ ఆల్సో మీరు ఇంటర్మీడియట్ లెవెల్లోని మీకు ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ మీ యొక్క సబ్జెక్ట్స్లో ఉండాలంటే మీరు ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసి ఉండాలి. ఓకే, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మీకు ఉండాలి మీ ఇంటర్మీడియట్లో. లేకపోతే ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా మీరు చేసి ఉండొచ్చు. ఆర్ఎల్స్ ఇంటర్లో మీకు ఎంపీసీ తీసుకుని ఉండాలి, అంటే మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ మీ యొక్క ఇంటర్మీడియట్లోనే ఉండాలి. సో ఇది మీకు ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఏజ్ ఎలిజిబిలిటీ. సో మనం ఇంకా ఏజ్ గురించి వస్తే, ఏజ్ అనేది ఇక్కడ మనకి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డిఫెన్స్ కాబట్టి మనకి ఏజ్ అనేది మీరు 25 లోపలే చూడొచ్చు. ఇక్కడ అన్నీ కూడా రిక్రూట్ చేసుకునేది అన్నీ కూడా మీకు 25 లోపల ఏజ్ ఉన్న వాళ్ళని ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఎందుకు అంటే అక్కడ వెళ్ళి డిఫెన్స్ చేయాలి, చాలా టఫ్ ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళ యొక్క మనం అన్ని మూవీస్లో కానీ మనకు ఒక మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో మిలిటరీ, సో డిఫెన్స్ వాటిల్లోని వెళ్ళాలి అని అంటే వాళ్ళ బాడీ కానీ వాళ్ళ యొక్క ట్రైనింగ్, వాళ్ళ యొక్క ఎక్సర్సైజ్ కానీ అన్నీ చాలా హార్డ్గా ఉంటుంది. ఎందుకు అని అంటే
వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఎనిమీస్ సాఫ్ట్గా ఏం డీల్ చేయరు కదా, హార్డ్గా డీల్ చేస్తుంటారు. సో ఆ హార్డ్ డీలింగ్ని ఫేస్ చేసుకోవాలి, తట్టుకోగలగాలి అంటే మన బాడీని కూడా మనం అలానే రెడీ చేసుకోగలగాలి. సో అందుకని ఏజ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో అందుకని 25 లోపల ఉన్న వాళ్ళని ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఐఎంఏ అంటే మిలిటరీలోని 19 to 24 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఐఎంఏ అంటే నేవల్. సో 19 to 24 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు. అండ్ ఆల్సో ఎయిర్ ఫోర్స్, ఏఎఫ్ఏకి కూడా 20 to 24 మధ్యలో ఉండాలి ఎయిర్ ఫోర్స్కి. అండ్ ఓటీ ఆఫీసర్స్ ట్రైనింగ్కి 19 to 25, దీనికి మాత్రం 1 year పెంచారు. అంటే ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి 19 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. అండ్ అగైన్ ఐ టెల్లింగ్ యూ, ఓటీఏ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ గర్ల్స్ అండ్ ఆల్సో ఫర్ బాయ్స్, బట్ గర్ల్స్ కెనాట్ గెట్ ఇన్ టు అదర్ సర్వీసెస్. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది ఎగ్జామ్. సో ఎగ్జామ్ పేపర్లో ఏం ఉండబోతుంది అని అంటే, సో ఐఎన్ఏ అండ్ ఎయిర్ ఫోర్స్ అంటే ఎక్సెప్ట్ ఓటీఏ మనకు వదిలేసి మిగతా అన్నిటికీ మీకు ప్యాటర్న్ ఇలాగే ఉంటుంది. బట్ ఓటీఏ మీకు కావాలి, ఓటీఏ మా గోల్ అంటే గర్ల్స్కి ఖచ్చితంగా ఓటీఏ కాబట్టి. సో ఓటీఏ కావాలనుకున్న వాళ్ళకి ఆ పోస్ట్కి ఎలిమెంటరీ మ్యాథ్స్ అయితే ఉండదు. ఓటీఏకి ఎలిమెంటరీ మ్యాథ్స్ ఉండదు, ఓన్లీ 2 sections ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్. ఓకే, బట్ మిగతా ఫోర్సెస్ అన్నిటికి కూడా అంటే మిలిటరీ, నేవల్ అండ్ ఎయిర్ ఫోర్స్కి మీకు ఎలిమెంటరీ మ్యాథ్స్ అనేది ఉంటుంది. అంటే త్రీ sections ఉంటాయి అన్నమాట. ఏంటి, ఇంగ్లీష్, జీకే అంటే జనరల్ నాలెడ్జ్, అంటే మీకు పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, సో ఇవన్నీ కూడా వస్తుంది జనరల్ నాలెడ్జ్లోని. సో 120 questions అనమాట అండి. సో ఇవి 120 questions ఇవన్నీ కూడా. అండ్ 100 marks ఉంటుంది మీకు ఈచ్. సో ఇంగ్లీష్ 120 questions 100 marks. అండ్ ఆల్సో జనరల్ నాలెడ్జ్ 120 questions 100 marks. అండ్ ఎలిమెంటరీ మ్యాథ్స్కి 120 questions అండ్ 100 marks. అన్నిటికీ 120 questions అండ్ 100 marks ఉంటుంది. ఓటీఏకి మాత్రం మీకు ఎలిమెంటరీ మ్యాథ్స్ ఉండదు. మిగతా అన్ని ఫోర్సెస్ కూడా మీకు ఎలిమెంటరీ మ్యాథ్స్ అనేది కంపల్సరీగా మీరు రాయాల్సిందే. సో ఫస్ట్ ఒక ఎగ్జామ్ ఉంటుంది మీకు, ఏంటి, రిటర్న్ ఎగ్జామ్. ఆఫ్లైన్ ఉంటుంది, ఇది ఆన్లైన్ మోడ్ అయితే కాదు. మీకు పేపర్, పెన్తో అవసరం ఉంటుంది. ఓకే, ఆఫ్లైన్ మోడ్లో ఇది అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు డిఫెన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి పోలీస్ ఎగ్జామ్స్, డిఫెన్స్ ఎగ్జామ్స్ని హైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంత హైట్ ఉండాలి, మేము ఎలిజిబిలిటీ అంటే మేము ఈ ఎగ్జామ్ రాయచ్చా లేదా, మాకు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అని చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. సో ఫీమేల్ ఎంత హైట్ ఉండాలి, మేల్ ఎంత హైట్ ఉండాలి అని అంటే, సో ఫీమేల్స్ వచ్చి మినిమం 152 centimeters ఉంటుంది ఇక్కడ. అండ్ మేల్ క్యాండిడేట్స్ వచ్చి 157.5 centimeters ఉండాలి. ఏఎఫ్ఏకి వచ్చేసి 162.5 centimeters ఉండాలి. అండ్ ఐఎన్ఏకి 157 centimeters ఉండాలి. సో ఈ హైట్ అయితే మీరు ఖచ్చితంగా మీట్ అవ్వాల్సిందే, మినిమం హైట్ అనమాట. ఈ హైట్ మినిమం అంటే ఈ హైట్ ఉండాలి ఖచ్చితంగా. ఈ హైట్ కన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు, బట్ మినిమం ఈ హైట్ అయితే ఉండాలి. ఎక్కువ ఉంటే తీసుకోము అని అయితే ఏం లేదు, అంటే సెలెక్ట్ అవ్వరు, ఎలిజిబుల్ కావాలని ఏం లేదు. ఇలాంటి డౌట్స్ కూడా వస్తుంటాయి చాలామందికి. సో ముందుగానే నేను క్లియర్ చేస్తున్నాను, ఇది అనేది మినిమం. దీనికన్నా ఎక్కువ ఉన్నా సరే అదేమి కన్సిడర్ చేయదు. లైక్ అంటే అది మీకు నెగిటివ్గా ఏమి ఉంటుంది, మిమ్మల్ని ఏమి ఆపదు. ఓకే, మినిమం ఈ హైట్ అనేది ఎలిజిబిలిటీ ఉండాలి మీకు. సో ఇది అనమాట కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్. అండ్ ఆల్సో ఎన్డీఎస్ కూడా వచ్చింది. సో అది కూడా నేను మీకు ఇంకొక సెషన్ తీసుకుని దానికి కూడా రిక్వైర్మెంట్స్ ఏంటి, దాని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, ఇది కూడా ఒక సెషన్ తీస్తాను. అది కూడా యూపీఎస్సీ వాళ్ళే యూపీఎస్సీ బోర్డు వాళ్ళే మీకు కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్ కూడా. సో ఇది ట్వైస్ వస్తుంది ఇయర్లీకి, ఒక పెద్ద బెనిఫిట్ అనమాట ఆస్పిరెంట్స్ అందరికీ కూడా. సో డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ. సో యూస్ దిస్ ఆపర్చునిటీ వెల్. అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఈస్ న్యూ ఛానల్, సో ఐ నీడ్ యువర్ ఆల్ సపోర్ట్. ఓకే, 1 month 10 days అలా 1 month ప్లస్ అయ్యింది నేను ఛానల్ స్టార్ట్ చేసి. సో మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ నాకు ఇంకొంచెం మంచి వీడియోస్, ఇంకొంచెం
యూస్ఫుల్ కంటెంట్ తీసుకురావడానికి నాకు ఒక బూస్ట్ లాగా ఉంటుంది, ఒక ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. సో ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఒకసారి చూడండి ఏమేమి ఉన్నాయి, నా కంటెంట్ ఎలా ఉంది అని చూడండి. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నేను నా కంటెంట్ని నమ్ముతున్నాను. ఐ ట్రస్ట్ మై కంటెంట్. సో నచ్చుతుంది మీకు. సో ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. యాజ్ ఐ ప్రీవియస్లీ సెడ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. బికాస్ ఇది ఏమి మూవీస్ సాంగ్స్ లేకపోతే సీన్స్ కాదు. మీకు అవి మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోయినా మీకు పెద్దగా వచ్చే లాస్ ఏమీ ఉండదు, తర్వాతైనా మీరు చూసుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ పరంగా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది తెలుస్తూ ఉండాలి. లేకపోతే మీకు చాలా లూజ్ అవుతారు. అంటే ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఆ నోటిఫికేషన్ వచ్చినట్టు మీకు తెలియదు. అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోలేదు అంటే మీకు ఖచ్చితంగా తెలియదు నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే ఛానల్లోని. సో ఆ టైంలో ఏమవుతుందంటే మీరు ఎప్పుడో తీరిగ్గా చూసుకున్నప్పుడు అప్పుడు వీడియో ఆన్ చేసుకుని చూసుకుని ఉంటే మీకు అప్లై చేసే డేట్ అనేది అయిపోయి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. సో ఎవరు లూజ్ అయ్యేది మీరే కదా. సో అందుకని ఇలాంటివి ఏం జరగకుండా అదే మీరు కనుక నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఆ రోజు ఏదో ఒక రోజు ఫ్రీ టైంలో మీరు ఒక వీడియో చూస్తారు. అంటే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీకు తెలుస్తుంది, ఓకే ఫలానా నోటిఫికేషన్ వచ్చింది, మనకి యూస్ ఉందా లేదా అని మీకు ఒక ఐడియా ఉంటుంది. యూస్ అయితే చూడండి, లేదంటే ఇంకా మీ ఇష్టము. సో చూసిన తర్వాత మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అదే మీరు ఎప్పుడో చూసి మీకు తెలియకుండా నోటిఫికేషన్ వచ్చింది అని మీకు డేట్ అయిపోయాక అప్పుడు బాధపడి ఏం ఉపయోగం ఉండదు. సో అందుకని మీ మంచి కోసం నేను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఆల్సో నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోమని చెప్తాను. ఐ రికమెండ్ యూ. సో ఇది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఈ ఛానల్ని. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను ఎక్కువ ల్యాగ్ చేయను, కంటెంట్ కూడా ఎప్పటికప్పుడు టు ది పాయింట్ నేను కంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాను. సో మీకు యూస్ ఉంటుంది. సో ఐ హోప్ హియర్ విల్ ఎండ్ దిస్ సెషన్. సో ఐ హోప్ యూ ఆల్ లవ్ దిస్ సెషన్. ఓకే, సో మీ ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా సరే, వెదర్ ఇట్ ఈస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, ప్లీజ్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. సో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, నేను కింద లింక్ పెడతాను. మీకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా మేము దీని యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ కూడా నేను మీకు అక్కడ షేర్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు పీడిఎఫ్స్ కోసం వెళ్ళాలా, నేను లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నీ కూడా నోటిఫికేషన్స్ కూడా పెడుతుంటాను నేను. ఓకే, సో ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి, కింద లింక్స్ పెడతాను. సో ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఓకే, బాగా చదువుకోండి, బాగా తినండి. ఓకే, సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఒక రోజు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా మీకు వస్తుంది, మీ దగ్గరకు వస్తుంది. డోంట్ గివ్ అప్. ఓకే, and we will end this session for today, and bye aspirants, see you in the next useful session. So bye.